హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి 7 ఏప్రిల్ 2024 నాడు రాత్రి సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు గాను జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఎం మను చౌదరి గారు సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారండి. సో సస్పెండ్ అయిన వారి వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ సెర్ఫ్ ఉద్యోగులు 38 మంది, వారిలో ఏపీఎంలు అయితే 14 మంది, సిపిలు 18 మంది, విఆర్ఓలు 4, సిఓలు 1, బీసీ ఆడిటర్లు, సిబి ఆడిటర్లు 1 అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో ఏపీఓలు 4, ఈసీలు 7 మంది, టీఏలు 38 మంది, సిఓలు 18 మంది, ఎఫ్ఏలు 1 అయితే ఉన్నారండి. సో ఈ విధంగా సస్పెండ్ అయిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 106 మంది. సో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వీరు ఈ నెల 7వ తేదీ నాడు రాత్రి సిద్దిపేట పట్టణంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో అయితే పాల్గొన్నందుకు గాను వీరి మీద వేటు వేసిందండి ఈసీ.